మనిషికి ప్రకృతికి విడదీయలేని బంధం ఉంది. ఈ ప్రకృతిలో మనకు తెలిసిన అద్భుతాలు కొన్ని ఉంటే తెలియనివి ఎన్నో ఉన్నాయి. కొన్ని అద్భుతాలు మతపరమైన ప్రాముఖ్యతను కూడా కలిగి ఉన్నాయి. హిందూ ధర్మంలో పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం మొత్తం ఒక పుష్పంలో ఉంది. ఎంతో అందంగా కనిపించి కనువిందు చేసే ఈ పువ్వులో అనేక రహస్యాలు దాగి ఉన్నాయని పూర్వీకులు చెప్తున్నారు. మూడు సంవత్సరాలకు ఒకసారి వికసించే ఈ పుష్పం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని రాజేశ్వరపురానికి చెందిన సత్యనారాయణ ఇంట్లో వికసించింది. 6 నెలల క్రితం ఈ మొక్కను హైదరాబాద్లో తీసుకోగా ఇప్పుడు పువ్వు పూయటంతో కృష్ణ కమలాన్ని గ్రామస్తులు ఆసక్తిగా చూస్తున్నారు. వాడుక భాషలో కౌరవ పాండవ పుష్పం అని పిలుస్తారు. కృష్ణ కమలం అని మరో పేరు కూడా ఉంది. 3 ఏళ్లకు ఒకసారి వికసించే ఈ కృష్ణ కమలం మొత్తం మహాభారత కథని వివరిస్తుందని నమ్ముతారు. కౌరవులు, పాండవులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, శ్రీకృష్ణుడు అందరూ ఈ పుష్పంలో ఉన్నారనేది ప్రచారంలో ఉంది. కృష్ణ కమలం పుష్పం చుట్టూ సన్నని తీగ వంటి పెటల్స్ ఉన్నాయి. ఇందులో రేఖల సంఖ్య 100. ఇవి కౌరవులకు చెందినవి. ఆ పైన 5 రేఖలుంటాయి. వీటిని పాండవులను చిహ్నంగా భావిస్తారు. ఆ 5 రేఖలపై 3 రెక్కలు కొలువై ఉన్నాయి. వాటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా అభివర్ణిస్తారు. మధ్యలో సుదర్శన చక్రం ఉంటుంది. దీనిని శ్రీకృష్ణుడికి ప్రతీకగా భావిస్తారు. ఈ కౌరవ పాండవ పుష్పం గురించి అనేక జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. మంచిదే తెచ్చింది.